జగన్కు పెద్ద షాక్. టీడీపీ గూటికి 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంపు. ఏపీలో రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విపక్ష వైసీపీ అధినేత జగన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. ఈ 3 చోట్ల బలంగా ఉన్న వైసీపీ ఓడిపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేల అంతర్మదనం మొదలైంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కడప, నెల్లూరు, కర్నూలు 3 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నెల్లూరు, కర్నూలులో టీడీపీ విజయం మామూలు అయినా కడపలో గెలుపొందడం పార్టీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నింపింది. ఈ ఫలితాలపై ఏపీ అసెంబ్లీ లాబీల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫ్యూచర్ గురించి కూడా చర్చించుకుంటున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. కీలకమైన కడపలో కూడా వైసీపీ అభ్యర్థి, అది కూడా జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి ఓడిపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే రాజకీయంగా తన భవిష్యత్తుపై అప్పుడే సమాలోచనలో ప్రారంభించేసినట్టు అమరావతిలో ఇప్పుడు వార్త ట్రెండ్ అవుతుంది. ఈ ఎన్నికల ఫలితాల దెబ్బతో సుమారు 10 మంది ఎమ్మెల్యేలు జగన్కు షాక్ ఇచ్చి టీడీపీలోకి వెళ్లేందుకు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నట్టు ఈ రోజు అమరావతిలో చర్చ జరుగుతుంది. ఈ రిజల్ట్ చూశాక వైసీపీ ఎమ్మెల్యేలే మరికొందరు తమ పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని తమలో తాము అంతర్గతంగా చర్చించుకున్నట్లు మీడియా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి మేకా ప్రతాప్ అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కడప జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు కూడా టీడీపీ దారిలో ఉన్నారట. ఓవరాల్ గా ఇక కర్నూలు నుంచి 2, చిత్తూరు నుంచి 2 వైసీపీ ఎమ్మెల్యేలు, నెల్లూరులో కూడా 1-2 ఎమ్మెల్యేలు కూడా జగన్ కు షాక్ ఇచ్చి టీడీపీ వైపు చూస్తున్నారట. ఏదేమైనా జగన్ కు ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద షాక్ నే ఇచ్చాయి. For more videos, please subscribe our channel.